ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాలం యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రియులందరికీ ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మీ అందరిని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రాలు. ఈ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో యూట్యూబ్ దగ్గర కూర్చొని ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి. భక్తితో శ్రద్ధతో మీ మాటలు విని ఈ సమయంలో ఆశీర్వదించబడినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదయ్యా. మీ కృప జీవం కంటే ఉత్తమము. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మీరు. మీ కృప ద్వారా మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ సాయంకాలం మాటలు వింటున్న ప్రియులందరినీ కూడా మీరు నిండాలుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి పాట పాడుకుందాం. దైవస్తుతి కీర్తనల పాఠ పుస్తకం నుంచి 15వ కీర్తన. నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించని అనే కీర్తన. నాతో కలిసి అందరూ ఏకీభవించి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించని, నా జీవితం పరిమళించని. నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించని, నా జీవితం పరిమళించని. ఒంటరి గువ్వని విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వని విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. అవునా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. అవునా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్య ఈ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించని, నా జీవితం పరిమళించని. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టి
నా స్తోత్రార్పణలు నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించదే నా జీవితం పరిమళించదే నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించదే నా జీవితం పరిమళించదే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరలోనే మనం దేవుని మందిరాల్లో కలుసుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ సిద్ధపడి చక్కగా పరిశుద్ధమైన దేవుని మందిరాలకు సిద్ధపడాల్సింది. కాబట్టి అందరూ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకోవటం మర్చిపోవద్దు. శానిటైజర్, ఆ తర్వాత సోషల్ డిస్టెన్స్ మనం పాటించాలి. మీరు ఇక్కడ గుమికుడి మాట్లాడకూడదు చర్చిలో. ఆ తర్వాత దూరం కూర్చోవటం, శానిటైజర్ పూసుకోవటం, రావటం, శానిటైజర్ పూసుకొని కూర్చోవటం, ఆ మాస్కులు పెట్టుకునే వాక్యాన్ని వినాలి. మాస్క్తోనే రావాలి, గుర్తుపెట్టుకోండి. రేపు ఆదివారం మనకి మొదటి ఆదివారం కాబట్టి మాసంలో బలారాధన ఉంటుంది. ఉదయం 10 గంటలకు బల్ల ఉంటుంది మనకి, జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్లో మేము ఇక్కడ ఆరాధనలో ఉంటాము. కాబట్టి మీరు ఎవరికి వారు పోయిన మాసంలో తెచ్చుకున్నట్టుగా రొట్టె ద్రాక్షరసం సిద్ధపరచుకోండి. రేపు మనకి బలారాధన ఉంటుంది, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని చిత్తమైతే మనం ఉదయకాల ఆరాధన కూడా ఒకరోజు మనం పెట్టుకుందాం. బలారాధన ఉదయం వచ్చే వారికి బల్లలో చేవేసే అవకాశం కూడా దేవుని చిత్తమైతే మనం ముందు రోజుల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇక్కడ చదువుతాం. 30వ వచనం చదువుతాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవుడి మాటలు మనందరి నిమిత్తమై దీవించుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం మన అంశము అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం తెచ్చిపెట్టే అనర్థకాలు ఏంటో మనం ధ్యానం చేయబోతున్నాం. కొంతమందిలో అటు విశ్వాసము ఉండదు, అట్లాగని వారు అవిశ్వాసులు కాదు. మరి ఏముంటుంది? అల్ప విశ్వాసం, మధ్యస్థం. అల్ప విశ్వాసం చాలా ప్రమాదకరం. దీన్ని అంటారు 2 పడవల మీద కాలు వేసి నడుస్తున్నాడు. వీడు అటు లోకంలో లేడు సంపూర్ణంగా, ఇటు దేవుల్లో లేడు సంపూర్ణంగా. మధ్యస్థం జీవితం. ఇది చాలా చాలా ప్రమాదకరం. యేసుప్రభు అదే అన్నాడు, మీరుంటే చల్లగానైనా ఉండండి, లేదా వెచ్చగా అయినా ఉండండి నాలో. మీరు ఇటు వెచ్చగా లేరు, చల్లగా లేరు. ఎలా ఉన్నారు? నులివెచ్చగా ఉన్నారు. కాబట్టి నా నోట నుండి నేను మిమ్మల్ని ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చాలా చాలా ప్రమాదకరమైంది అల్ప విశ్వాసం. ఒకవేళ చూస్తున్న మీరు అటు విశ్వాసంలో సంపూర్ణంగా లేకుండా, అట్లాగని లోకంలో ఉండమని నా ఉద్దేశం కాదు. లోకంలో బట్టి ప్రభు ఒకరోజు మీకు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా మీ పాపాన్ని గురించి, నీతిని గురించి మిమ్మల్ని ఒప్పింప చేసి ఆయన మిమ్మల్ని ప్రభువులోకి నడిపిస్తాడు, తనలోకి నడిపిస్తాడు, కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలనేది ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఈ రోజుల్లో. యేసుప్రభు వచ్చింది కొంతమంది కోసమో కాదు, సర్వలోకం తెలుసుకోవాలి. యేసుప్రభు సొంత రక్షకులు అంగీకరించాలి. చెప్పండి, ఇప్పుడు మీలో విశ్వాసం ఉందా లేదా మీరు అవిశ్వాసులా?
ఈ రెండు కాకుండా పాస్టర్ మేము ఈ మధ్యస్థంలో ఉన్నామన్నారా? ఈ మధ్యస్థ జీవితం అల్ప విశ్వాసం తెచ్చిపెట్టే 5 అనర్థకాలు నేను మీకు గుర్తు చేస్తాను. చాలా నష్టం అన్నమాట అది. ఏం చేస్తుంది అల్ప విశ్వాసం? మొదటి మాట, అల్ప విశ్వాసం చేసే మొదటి అనర్థకం చూడండి. అల్ప విశ్వాసులారా అని అన్నాడుగా 30వ వచనంలో, మత్తయి సువార్త 6:30 యేసుప్రభువారు 31 ఏమన్నాడు చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అల్ప విశ్వాసము చింతను తీసుకొస్తుంది. అల్ప విశ్వాసి చింతిస్తాడు. చూస్తున్న మీరు అల్ప విశ్వాసులుగా ఉన్నట్లయితే అల్ప విశ్వాసము చింత తీసుకొస్తుంది. చింత. ఎందుకు మీరు చింతిస్తున్నారు చెప్పండి? సాయంకాలం ఎందుకు మీరు చింతిస్తున్నారు? మీ చింత కారణం ఏంటి? మీ చింత కారణం ఏంటండి? ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠులు కామా? అడవి గడ్డిని అలంకరించిన దేవుడు మనకు అన్నీ ఇవ్వడా? ఇస్తాడు. కానీ మనలో ఏం లేదు, విశ్వాసం లేదు. మన అల్ప విశ్వాసమే మనకి చింత కారణం. కొంతమంది పొద్దున్న లేచి మొదలుకొని చింతిస్తూ ఉంటారు. చింతిస్తా అయ్యో ఏమైపోద్దో మా భవిష్యత్తు, మా బిడ్డలు ఏమైపోతారో, యవనస్తులు ఈ రోజుల్లో మాకు ఉద్యోగం వస్తే రాదో, వివాహాలు అవుతాయో, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. రోమా 8:8 గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఆయన మేలు చేస్తాడు. మనం ఆరాధించే దేవుడు మేలు చేసే దేవుడు. కీడు చేయడు, ఆయన మేలు చేస్తాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. భయపడద్దు, చింతించద్దు. పౌలు రాస్తాడు, దేనిని గురించి చింతింపకుడి. ఏం చేయమన్నాడు? చింతపడద్దు, కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపాలు దేవుడికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దైవ సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. మీరు ఎవరు చింతించడం వల్ల మూరుడెక్కు కాగలడు. ఎందుకంటే చింత? ఎందుకు చింత? పరీక్షలు రాయాలి, ఎందుకు చింత? రాయాలి కదా, రాస్తేనే కదా మెరిట్ వచ్చేది, రాస్తేనే కదా మన కెపాసిటీ బయటపడేది. పరిశోధనలో కూడా, పరీక్షలు కూడా వెళ్తే కదా మన సామర్థ్యం బయటపడేది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలబడితేనే కదా ఒకరోజు దాని సామర్థ్యం అంటే బయటకు వచ్చేది, దాని సత్తా తెలిసేది. ఎందుకు చింత? ఎందుకు చింత? చింత ఎందుకమ్మా? సంతోషం అని పేరు పెట్టుకుంటారు, కానీ ఏ కోశాన వారి ముఖాల్లో సంతోషం. ఎప్పుడు దిగులే, ఎప్పుడు చింతే. దిగులు పడదు. నీ హృదయం ఎప్పటిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవుడు నీ ప్రతి అక్కర తీరుస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తానన్నాడు ఆయన. దిగులు పడదు, చెడియద్దు. అల్ప విశ్వాసాలు చింతిస్తారు. దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. విశ్వాసమే విజయము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాస ధైర్యంగా ఉంటాడు. విశ్వాసం చింతించదు. దేవుడు నాడని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు, సాగిపోతూ ఉంటాడు. అల్ప విశ్వాసం చింతిస్తాడు. రెండోది, అల్ప విశ్వాసం ఏం చేస్తాడు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమై. అల్ప విశ్వాసి భయపడతాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? యేసుప్రభు ఆ నామలో లేడా? ఉన్నాడు. యేసుప్రభు తెలియదా తన శిష్యులు తుఫాను ఎదుర్కొంటున్నారని? ఆయనకు సమస్తం తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకి నువ్వు ఎదుర్కొంటున్న నిందలు తెలుసు, అవమానాలు తెలుసు, నీ బుద్ధిహీనత తెలుసు.
నాకు ఒక మాట భలే ఇష్టం అండి. 69వ కీర్తన చూడండి. 69వ కీర్తనలో దావీదు ఎంత ఎంత శ్రేష్టమైన మాటలు రాసుకున్నాడు. 68వ కీర్తన 5వ వాక్యం, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. తెలుసు, మనం బుద్ధిహీనంగా చేసిన పొరపాట్లు ఆయనకు తెలుసండి. ఎవరు చూసినా చూడపోయినా ఆయన చూస్తారు. ఇదే కీర్తన 19వ వచనం, నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. ఆయనకు అన్నీ తెలుసండి. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు ఆయనకి. మనలో బుద్ధిహీనత ఉందని తెలుసు, మనం బుద్ధిహీనులు మనకు తెలుసు. అయినా ప్రేమిస్తున్నాడు, అది ఆయన ప్రేమ, ఆయనకన్నీ తెలుసు. యేసుప్రభుకు తెలీదా ఆయన శిష్యులు తుఫాను ఎదుర్కొంటున్నారని? ఆయన నావలో ఉన్న వారి మధ్యలో ఉన్న వీళ్ళ అల్ప విశ్వాసం కాబట్టి భయం వచ్చేసింది. యేసుప్రభు లేచి అన్నాడు, అల్ప విశ్వాసం ఎందుకు భయపడుతున్నారు? వై హ్యావ్ యు ఫియర్? ఎందుకు మీకు భయం? నేను మీ మధ్యలో ఉన్నాను. ఐ యామ్ విత్ యు ఆల్వేస్. నేను నీతో ఉన్నాను, మర్చిపోతున్నావా? డు నాట్ ఫర్గెట్ మై వర్డ్స్. ఐ యామ్ విత్ యు, నేను మీతో ఉన్నాను, గుర్తుపెట్టుకో. ఎందుకు భయపడుతున్నావు ఈ సాయంకాలం? చాలామంది భయపడుతున్నారు. మనం దేవుని వాక్యానికి భయపడకుండా లోక సంబంధం వాటికి భయపడుతున్నామండి. దావీదు అంటాడు 119వ కీర్తన, అయ్యో ఈ మాటలన్నీ గుర్తు చేస్తున్నాడు దేవుడు నాకు. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన, నీ 119వ కీర్తన 120వ వచనం, నీ భయము వలన, ఎవరి భయం వలన? నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది. దేవునికి భయపడాల మనం. ఇదిగో దీనికోసం మనం భయపడతాను, నీ జబ్బు కోసం భయపడతాను. ఏం చేస్తుంది? మిమ్మల్ని అడుగుతున్నా, ఏం చేస్తుంది? మీ అప్పులు ఏం చేస్తాయి? ఆర్థిక ఇబ్బందులు ఏం చేస్తాయి? మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏం చేస్తాయి? వాటన్నిటిలో నుంచి బయటికి తీసుకొచ్చి దేవుడు మనకి లేడా? ఆయన సెలవిస్తే తుఫాన్ అణిగిపోయింది. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఎందుకు భయపడుతున్నా? దేవునికి భయపడాలి మనం. దావీదు అంటాడు, నీ భయము వలన నా శరీరం వణుకుచుంది. ఏ రోజున దేవునికి భయపడి అట్లా మనకేమంటే ప్రశ్నించుకోండి. నిజంగా దేవుని భయపడి అలా వణుకు వచ్చింది ఎప్పుడన్నా? దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మాటలు వినేటప్పుడు, దేవుని సేవకుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడన్నా అట్లాంటి వణుకు వచ్చిందా? ఎంత నిర్లక్ష్యమో ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడని వాడు ఈ లోకానికి భయపడతాడు. అప్పులకు భయపడతాడు, జబ్బులకు భయపడతాడు, పిల్లలు చూసి భయపడతాడు, ఇంటి రోజులు చూసి భయపడతాడు, వాళ్ళని చూసి భయపడతాడు, వీళ్ళని చూసి భయపడతాడు, కరోనాకు భయపడతాడు, ఇక దేనికైనా భయపడతాడు, ఎట్సెట్రా. మీరు దేనికి భయపడదు నాకు తెలియదు. ఈ సాయంకాలం వీళ్ళ విశ్వాసం లేదు కాబట్టి భయపడుతుంది. అల్ప విశ్వాసం భయపడేటట్టు చేస్తుంది. కానీ ప్రభు అన్నాడు, నేను యెహోవా యందు విచారణ చేయగా, దావీదు అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించను. భయములన్నిటిలో నుంచి తప్పించే దేవుడు మనకున్నాడు. ఆయనే అన్నాడు భయపడదు. మూడోది, అల్ప విశ్వాసం ఏం చేస్తాడు చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పాడు. అల్ప విశ్వాసులు సందేహిస్తుంటారు. పేతురు
యేసు ప్రభు వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడు ఏమైపోయాడు? మునిగిపోసాగాడు. ఆ ఆఖరి క్షణంలో పేతురు అన్నాడు, ప్రభువా నన్ను రక్షించయ్యా. ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకంతా అయిపోయిందండి, ఇక నేను ఆఖరి క్షణాల్లో ఉన్నానండి అనుకుంటున్నావా? నీ బ్రతుకంతా అయిపోయిందని నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితంలో దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. ఈ రోజు మొదలుకొని అద్భుతం చూడబోతున్నావు. ప్రభువా నన్ను రక్షించను ఒక్క మాట చెప్పు విశ్వాసంతో. ప్రభు నీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో సర్వశక్తి కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రభువా ప్రభువా నన్ను రక్షించయ్యా. వెంటనే యేసు చెయ్యి చాపి పట్టుకొని అల్ప విశ్వాసం. ఎందుకు సందేహం? అక్కడే క్లాస్ ఇచ్చాడు యేసుప్రభు ఆలస్యం చేయలే. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని ఆ లేచేలోపే అల్ప విశ్వాసం. ఎందుకు సార్? ఎందుకు నువ్వు మునిగిపోతున్నావు? మునిగిపోవడానికి కారణం ఏం తెలుసా? నీ అల్ప విశ్వాసమే. ఇదిగో ఈరోజు చూస్తున్న మీతో అన్నట్టు మీరు మునిగిపోవడానికి కారణం మీ సందేహాల కారణం అల్ప విశ్వాసమే. ఎందుకు ఇంకా సందేహం? ఎంతకాలం సందేహం? స్టాప్ డౌటింగ్, స్టార్ట్ బిలీవింగ్. సందేహాలు మానుకోండి, ప్రభువును నమ్మండి, పూర్ణ హృదయంతో నమ్మండి. అద్భుతాలు చేయబోతాడు ప్రభు మీ కుటుంబాల్లో. ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అల్ప విశ్వాసి సందేహిస్తాడు. నాలుగో మాట మత్తయి సువార్త 16:8 యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన ఎంత రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకోచున్నారు? యేసు ప్రభు వారికి అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు ఆలోచిస్తున్నారు? మొన్న నేను ఒక ఇంటికి వెళ్ళా. ఆమె రాయ పాస్టర్ గారు అన్నది బాగానే పిలుస్తుంది అనుకున్నాను. రాత్రి అంతా ఈ సమస్య గురించి ఆలోచించి చించి 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 ఏం చేస్తాం? పేపర్ చించుకోవటమే. ఆలోచించి చించి చించి చించుకోవటమే. ఏమీ చేయదు. అల్ప విశ్వాసం ఆలోచిస్తుంది. ఎప్పుడు సంతోషంగా ఉండాలండి మనం. ఆలోచనలే ఈ అనారోగ్యాల కారణమని ఇప్పుడు డాక్టర్స్ పదే చెప్తున్నారు. ఒత్తిడి ప్రతి ఆందోళన కారణం. ఒత్తిడిని అధిగమించాలంటే సంతోషంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ప్రభుతో అంటూ కట్టుబడి ఉండాలి. ప్రభు చెప్పాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి మీకేది ఇష్టపడకండి. నేను తీగను, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తీగ ద్రాక్షవల్లితో అంటూ కట్టుబడి ఉంటే తనంతట తాను ఎలాగూ ఫలింపదో, ఫలించేటప్పుడు మనం తీగలా, ప్రభు ద్రాక్షవల్లి. ఆయనతో మనం అంటూ కట్టుబడి ఎప్పుడు సంతోషం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. యేసయ్యా ఎనలేని నీ ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పది. అవిశ్వాసం ఆలోచిస్తుంది. ఎందుకు ఆలోచిస్తున్నాం? ఆలోచిస్తే ఏమన్నా కార్యాలు జరుగుతాయా? దేవుడికి ఇష్టమైన రీతిలో బ్రతకాలి, సంతోషంగా ఉండాలి. అల్ప విశ్వాసం తీవ్రంగా ఆలోచిస్తాం. ఆఖరి మాట చూడండి, మత్తయి సువార్త 17
22 వచనాలు, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆరోగ్యంత విశ్వాసం ఉండి నేనలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. ఆరోగ్యంత విశ్వాసం ఉంటే నీకేది అసాధ్యమైనది ఉండదంట. అల్ప విశ్వాస అద్భుతాలు అని కడతాడు. నీ కుటుంబంలో అద్భుతాలు జరగకపోవడానికి కారణం అల్ప విశ్వాసం. దేవుని మీద విశ్వాసం లేదు నీకు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేయి వాడిని నమ్మాలి కదా. నువ్వు నమ్మితే కదా దేవుడు కార్యాలు చేసింది. ఎంతకాలం అల్ప విశ్వాసం ఉండదు. అల్ప విశ్వాసి అద్భుతాలు అని కడతాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీ బ్రతుకులు ఏదైనా అల్ప విశ్వాసం ఉన్నట్లయితే తీసేసుకోండి. రక్త ధారలతో మిమ్మల్ని మీరు కడుక్కోండి, పరిశుద్ధతలోకి రండి, అల్ప విశ్వాసం నుంచి బయటపడండి. ప్రభువా నాకు విశ్వాసం దయచేయని అడగండి. ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించాయని అడగండి. నేను విశ్వాసంలో తండ్రి ధైర్యవంతులుగా ఉండాలయ్యా. నాకు విశ్వాసంలో భాగ్యవంతమైన జీవితం దయచేయి. విశ్వాసం భాగ్యవంతమైన జీవితం దయచేయి దేవా. నేను విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి. ఇంగ్లీష్లో రిచ్ ఇన్ ఫెయిత్ అని రాశారు. నేను విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలయ్యా. కీషు అని ఒక భాగ్యవంతుడు, సౌలు తండ్రి పేరు కీషు, అతని గురించి పరిచయంలో రాశారు. కీషు భాగ్యవంతుడు, నాబాలు భాగ్యవంతుడు. లోక సంబంధం భాగ్యం కాదు, విశ్వాసంలో భాగ్యం. ప్రభువును బట్టి భాగ్యవంతమైన జీవితం, విశ్వాసంలో వాక్య వాగ్దానాల్లో భాగ్యవంతమైన జీవితం, పరిశుద్ధతలో భాగ్యవంతమైన జీవితం, ఇతరులను ప్రేమించే విషయంలో భాగ్యవంతమైన జీవితం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడి జీవించే విషయంలో భాగ్యవంతమైన జీవితం. అల్ప విశ్వాసం తీసేసుకోండి. ప్రభు రక్తంలో మీ పాపాన్ని కడుక్కొని, ప్రభా క్షమించయ్యా, నాకు విశ్వాసం దయచేయ, విశ్వాసంలో స్థిరపరచయ్యా, విశ్వాసం ద్వారా బలపరచయ్యా, విశ్వాసంలో ముందుకు సాగిపోయి కృప దయచేయ. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పబడిన ఈ మాటలన్నీ మన వెనుకడిలో నిరంతరంగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దైవదేవా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. అల్ప విశ్వాసం ఎంత అనర్థకమో మేము విన్నాం. దయతో యేసయ్యా ఈ అల్ప విశ్వాసాన్ని మన నుండి దూరం చేయండి. మాకు విశ్వాసం దయచేయండి. మీ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం దయచేయండి. వాక్యాన్ని సంపూర్ణంగా నమ్మి వాక్యపు లోతుల్లో మేము దీవించబడటం మీ కృప దయచేయండి. విశ్వాసం ద్వారా భాగ్యవంతమైన జీవితం మేము జీవించడం కృప దయచేయండి. విశ్వాసం ద్వారా అద్భుతాలు చూసే ధన్యత మాకు దయచేయండి. ఎంతమంది టీవీ కార్యక్రమాలు చూస్తున్న వారు అల్ప విశ్వాసంలో కూలిపోయారో యేసు నామములో వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. ఈ సాయంకాలం సంపూర్ణమైన విశ్వాసం, మీ అందరి విశ్వాసం దయచేయండి. విశ్వాసంలో స్థిరపరచండి, బలపరచండి. విశ్వాసంలో భాగ్యవంతమైన జీవితం బిడ్డలకు దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించమని తండ్రి ఈ మాటలు మా అందరి హృదయంలో నిరంతరంగా ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ సాయంత్రం ఈ మాటలు విన్న బిడ్డలందరికీ, ప్రతి కుటుంబానికి, సంఘమంతరికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.